భారత్ పాకిస్తాన్ దేశాల యుద్ధ వాతావరణం కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ను వారం పాటు వాయిదా వేయగా చాలామంది విదేశీ ఆటగాళ్లు తమ సొంత దేశాలకైతే తిరిగి వెళ్ళిపోయారు. కాగా మే 15 నుంచి మ్యాచ్ల పునఃప్రారంభం కాబోతుంటే చాలామంది విదేశీ ఆటగాళ్లు తిరిగి రావడానికి ఇష్టపడట్లేదు. దీనికి కారణం ప్రస్తుత పరిస్థితులు, అదేవిధంగా తమ సొంత దేశాలకు సంబంధించిన సిరీస్లు ఉండడమే. దీంతో బీసీసీఐ ఫ్రాంచైజీలకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదేంటంటే ఐపీఎల్ రూల్స్ ప్రకారం 12 లీగ్ మ్యాచ్లు పూర్తయిన తర్వాత ఒక ఆటగాడు గాయం, లేదన్నట్లయితే అనారోగ్యం, లేదన్నట్లయితే ఇంకేదైనా కారణం వల్ల జట్టుకు దూరంగా ఉన్నట్లయితే అతని స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఈ సీజన్లో చాలా జట్లు 12 మ్యాచెస్ అయితే ఆడాయి. కానీ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈసారి బీసీసీఐ రూల్స్ను సడలించి ప్రతి జట్టు కొత్త ఆటగాళ్ళని చేసుకోవడానికి అయితే అనుమతి ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక షరతు అయితే పెట్టింది. తీసుకున్న ఆటగాడు ఈ సీజన్కు మాత్రమే ఆడగలుగుతాడు. అంటే వచ్చే సీజన్కు కొనసాగింపు అయితే లేదు. ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లు ఆడడానికి మాత్రమే పర్మిషన్ అయితే ఇస్తూ బీసీసీ అయితే రూల్స్ను సడలించింది. ఇది అన్ని టీమ్స్ కూడా బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కీలకమైన ఆటగాళ్ళు, విదేశీ ఆటగాళ్ళు రావడానికి ఆస్కారం లేనందున అతని స్థానంలో వేరే ఆటగాన్ని తీసుకొని మ్యాచ్లు అయితే పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.